చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే అధికారులకు అదొకటి పెద్ద బాధ. సమీక్షల మీద సమీక్షలు, పద్దాక సమీక్షలే. అలాగే దాని మీద నివేదికలు పంపించండి, దీని మీద నివేదికలు పంపించండి. ఈ నివేదికల కోసం కలెక్టర్ల పని ఏంది అంటే కింద అధికారులను వాళ్ళ పని వాళ్ళని చేయనీయకూడదు, ఈ నివేదికలు చేయించే పని మీదనే కూర్చోవాలి. ఇదే నడిచిపోతుంది. పాలన అటకెక్కుతుంది, వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది, ఈ ఉద్యోగులకి చికాకు అయిపోతుంది, తలనొప్పి అయిపోతుంది. వాళ్ళకి ఏ రోజు ప్రశాంతం ఉండదు. రోజు వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సులు, ఆ సమీక్షలు, ఈ సమీక్షలు అంటే ఎట్లా ఉంటుంది? ముందు వాళ్ళకి ఈ నిధులు ఇవ్వటము, వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక డ్యూటీ ఇచ్చేసేసి ఆ పని చేసుకోండి అయ్యా బాబు అని చెప్పి వదిలేసేసి ఆ తర్వాతన పని అయిపోయిన తర్వాత నివేదిక పంపించమనాలి. అలా కాకుండా రోజు సమీక్షిస్తుంటే ప్రయోజనం ఏంటి? ఇంకొకటి, ప్రభుత్వ విధానాలు ముఖ్యమైనటువంటి. ఓ పక్కన ఇప్పుడు అసలు నిజంగా కలెక్టర్ల పరిపాలన ఏమైనా ఉందా? అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, లేదా కూటమి ఎమ్మెల్యేల పరిపాలన నడుస్తుంది. అక్కడ వాళ్ళు చెప్పినట్టే కలెక్టర్లు పనిచేయాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పినట్టే కింద యంత్రాంగం అంతా పనిచేయాల్సి వస్తుంది. ఇంకా కలెక్టర్లు ఏం నివేదికలు ఇస్తారు? ఇక ప్రభుత్వం ఏదైనా ఫీల్ అవుతుందని చెప్పి ఈ నెలలో 100 చేయమంటే 110 చేసాం సార్ అని చెప్పి, లేదా రేపు 200 చేసాం సార్ అని రాయాలి. ఏం సమస్య పరిష్కారం అయింది? కుండపోత వర్షాలు కురిసినప్పుడు నీళ్ళు ఆకుండా ఏమన్నా డ్రైనేజ్ సిస్టమ్ సెట్ అయిందా రాష్ట్రంలో కొత్తగా? లేదా గుంటలు పడ్డ రోడ్లు అప్పుడు పూడ్చామని చెప్పినటువంటి గుంటలు ఇప్పుడు మళ్ళీ పుట్టుకొచ్చినాయా? లేదా గుంటలు పోయి సాంతం సిమెంట్ రోడ్లు ఏమన్నా అటంతటా అయ్యే తయారైపోయినాయా? లేదు. తీసేసినటువంటి పెన్షన్లు తప్పించి కొత్తగా ఇచ్చిన పెన్షన్లు ఏమైనా ఉన్నాయా? మొన్న మధ్యన స్పౌజ్ పెన్షన్ అన్నారు, అది కూడా చచ్చిపోయిన వాళ్ళ ప్లేస్లో. అంతే తప్పించి కొత్త పెన్షన్లు ఏమైనా ఇచ్చారా ఈ 15 నెలల్లో? అంతకుముందు జగన్ టైంలో ఒక 6 నెలల పాటు ఇవ్వలేదుగా చివరిలో, ఏది కొత్త పెన్షన్లు. అప్పుడు 6 నెలలు, ఇప్పుడు 15 నెలలు చేసుకుంటే 21 నెలల నుంచి కొత్త పెన్షన్లు శాంక్షన్ కాలేదే. మరి కలెక్టర్లు చేయాల్సింది ఆ పనే కదా, అది ప్రభుత్వం కదా క్లియరెన్స్ చేయాల్సింది. ఇప్పుడు వికలాంగుల పెన్షన్ అంటే వికలాంగులు అయినప్పుడే చూడాలి, కానీ వృద్ధుల పెన్షన్ అయితే ఎప్పటికప్పుడు 60 ఏళ్ళు ఏ రోజుకి ఆ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పెన్షన్ల పరిస్థితి ఏంటి? ఎవరు చూడాలి? అది ఇవన్నీ ఇష్యూసే ఉంటాయి. అట్లాగే ఎరువుల కొరత ఎక్కడ పరిష్కారం అయింది? ఏ రోజుకు ఆ రోజు దబాయించి ప్రభుత్వాలు మాట్లాడడం తప్పించి నడుస్తోంది. కలెక్టర్లు ఎందుకు చేయలేకపోతున్నారు? అది అధికార పక్ష నాయకులే మా కోసం ఒక 50 బస్తాలు పక్కన పెట్టు, నాకు 100 బస్తాలు పక్కన పెట్టు అని చెప్పి రచ్చ చేస్తుండే. టమోటా, ఉల్లి ఇట్లాంటి ధరలు ఏమవుతున్నాయి? జనానికేమో రేట్లు ఎక్కువ, రైతుకేమో రేట్లు తక్కువ. ఏడ పరిష్కరిస్తున్నారు వాళ్ళు? ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ప్రభుత్వ విధాన నిర్ణయానికి సంబంధించినట్టు ఇది వాళ్ళని పట్టుకుని నేను సమీక్షిస్తా అంటే పద్దాకి సమీక్షా సమావేశాలు, మంత్రులు అందరూ కూర్చుంటారు, పొద్దున్నుండి సాయంత్రం దాకా ఉపన్యాసాలు. అక్కడ కూడా జగన్ టైంలో అరాచకం చేస్తే నేను వచ్చి బాగు చేసుకున్నాను అనేటటువంటి స్పీచ్లతో ఉపయోగం ఉందా? ఇది నేను మాట్లాడడమే కాదు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఇదే రాసుకొచ్చారు. తీరు మారాలి, నివేదికలు, సమీక్షలు, లెక్కల పేరుతో ఇదే సరిపోతుంది, కలెక్టర్లు కుస్తీ పట్టాల్సి వస్తుంది అన్నటువంటి. మరి నాలాంటి వాళ్ళని చెప్తే ఇబ్బంది ఏమో కానీ ఆంధ్రజ్యోతి చెప్పినందుకన్నా ఏమన్నా మారతారో చూడాలి.